మీరే చెప్పండి. ఇప్పుడు మీరు ఇచ్చారని మేము అంటలేదు మేడం. అక్కడ పోతుంటే ఆ తుప్పలు ఉండి అక్కడ పంట చేసుకోవాలి కానీ చిన్న స్థలంలో కూడా ఎక్కువ పండించుకోవచ్చు. ఇప్పుడు మేము అంత పంట వేసుకొని అది పనికిరాని పంట అయిపోతుంది. మేము అది చేయటానికి కాదు కదమ్మా, కోతి అగపట్టడం కోసం కేవలం. కోతి అంటే కోతి కోతి లేదు పోలేదు కోతి అంటే అడుగు పెద్ద పెద్ద చెట్లు నరికావు. కోతి తినే పండు కాదా అంతే సార్. ఇప్పుడు మేము చేసేది ఏం లేదు. చెప్పండి సార్. కాదు అది ఆల్రెడీ నీ మీద కేసు అయింది, మళ్ళీ నువ్వు మొదలుకు వస్తే అయ్యో నేను అసలు కుదరదు. ఎట్లా అయ్యో అసలు కొట్టటాలేదు సార్. ఇప్పుడు పట్టా అంటే పట్టా పట్టడం పట్టాలు లేవు, పట్టాలు ఇప్పుడు అయ్యే ఉన్నాయి సార్. మా కాగితాలు తప్ప ఇంకేం లేవు. వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తుకోయిలు పంట నాశనం చేయడం, దాంతో అక్కడున్న అధికారులకి వాళ్ళకి మధ్యన గొడవ చేయడం, ఆ గొడవలో శ్రీనివాసరావు హత్య జరిగిన నేపథ్యంలో అసలు కొత్తగూడెం జిల్లాలో ఏ విధంగా పరిస్థితి ఉంది, నాన్ ట్రైబల్స్ మధ్యన వివాదం ఉందా లేదా కేవలం గుత్తుకోయిలే వచ్చి ఫారెస్ట్ను నరుకుతున్నారా అనే విషయాన్ని ఐ డ్రీమ్ ప్రత్యేకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రస్తుతం అటవీ ప్రాంతంలో ఉన్నాం. ఇది తెలంగాణలో సరిహద్దు ప్రాంతం, మరోవైపు ఆంధ్రప్రదేశ్, ఇక్కడ తెలంగాణ. ఇక్కడ ఈ ఫారెస్ట్ ఏరియా కంప్లీట్గా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా. ఇక్కడ అటవీ శాఖ అధికారులు కొన్నేళ్లుగా ప్లాంటేషన్ చేసుకుంటూ భారీ ఎత్తుగా చూపిస్తున్నారు. మనం రైట్ సైడ్ చూస్తున్నాం. ఈ పంట అంతా కూడా అటవీ శాఖ అధికారులు ఉన్న పంట. వీళ్ళు దాదాపు 5 సంవత్సరాల నుంచి ప్లాంటేషన్ వేసి ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చారు. ఇదంతా కూడా ప్లాంటేషన్ వేస్తారు, కానీ ఇదంతా కూడా ప్రభుత్వ భూమి, ఇది రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా. ఇదంతా మనకు మరోవైపు చూస్తుంటే ఈ ప్రాంతం అంతా కూడా పత్తి కనిపిస్తుంది. అయితే ఈ ప్రాంతం అంతా ప్రభుత్వ భూములు వీళ్ళు ఎందుకు పంట వేశారు, ప్రభుత్వ స్థలంలోకి ఆక్రమించుకుని చెట్లు కొట్టి పత్తి పంట వేశారు. దీనికి కారణం ఏంటి విషయాన్ని ప్రస్తుతం మనం పర్యవేక్షణ దొరుకుతున్న ఒక 2 వ్యక్తులు దొరికారు. వీళ్ళిద్దరిని కూడా అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఈ ప్రభుత్వ భూమి ఫారెస్ట్ ఉండేది, దీన్ని కొట్టి నేరం అని తెలుసు, కానీ ఎందుకు కొట్టారు, ఇప్పుడు కూడా మీరు కొడుతున్నారు ఎందుకు? సార్ మేము ఇది ఎప్పుడో 77 నుంచి దీన్ని సాగు చేస్తున్నామండి. దీని గురించి మేము రాజమండ్రి సెంట్రల్ జైలుకి పోయాం. దానికి ఒక హైకోర్టు కూడా 2014లో స్టే ఇచ్చింది మాకు, ఇచ్చేసుకొని మేము ఈ ఉన్నాయి ఇప్పుడు సాగు చేసినంత వరకే చేసుకుంటాం తప్ప ఒక చెట్టు కూడా మేము నరకడం అండి మాకు లేదు కూడా నరకటానికి కూడా. ఎంత ట్రైబల్ ఏరియా, మేము ఉన్నది నాన్ ట్రైబ్. అందరికీ అడవి హక్కుల చట్టం అన్నాక అంత అడుగులన్నీ నరికేసుకున్నారు. మాకు అసలు ఒక అరెకరం కూడా ఎక్కడ తుప్పలు కూడా మేము నరికినా ఒప్పుకునే పరిస్థితి లేదు ట్రైబల్ ఏరియా. మీకు ఆల్రెడీ కేసు అయింది, జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఎందుకండి కష్టాలు, కేసులు, కోర్టులు, జైలుకి వెళ్తే ఏం సాధించేది మీకు? మేము ఏం ఇప్పుడు మేము ఈ భూమి కోసం వచ్చామండి. ఇక దీనిలోనే సాగు చేసుకుని బతకాలి కదండి. మాకు జీవనోపాధి ఏదీ లేదు. అంతే. జీవనోపాధి లేనప్పుడు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడం ఇంకా వేరే మార్గాలు ఉంటుండగా ప్రభుత్వ ఆస్తిని ఈ విధంగా ఆక్రమించుకోవడం, చెట్లు కొట్టడం నేరం కదా.
చెట్లు కొట్టడం నేరమేనండి, కానీ మేము చెట్లు ఏం కొట్టలేదండి. మేము ఉన్నదాన్ని సాగు చేస్తున్నాం. కోతులు ఉన్నాయి కాబట్టి ఆ మాబీర కొట్టినాం. ఎక్కడన్నా చిన్న చిన్న తుప్పు ఉంటే దాన్ని ఏదో అట్లా కోతి అగపట్టడం కోసమే కేవలం కొడతాం తప్ప వేరే ఉద్దేశం లేదు. అడవి అన్నాక కోతులు వస్తాయి కదా, అడవిలో కోతులు లేకపోతే ఎవరు ఉంటారు? ఇంకా వస్తాయి సార్. మరి ఇప్పుడు ఈ పంట రక్షించాలి. మీరు పంట వేసారు కాబట్టి కోతులు వచ్చింది, పంట రాకపోతే కోతులు రావు కదా. కోతులు రావు సార్. పంట ఉన్నంతసేపే మేము ఇక్కడ వచ్చైనా మాబీరన్న కొడతాం, చెత్తన్న కొడతాంటాం. లేకపోతే ఇక ఈ 2 నెలలు అయిపోతే ఇక మేము దాని జోలికి రాము. మీరు పంట వేయకపోతే కోతులు రావు, కోతులు పని కోతులు చూసుకుంటాయి. మీరు కోతులు వస్తున్నాయని ఒక ముసుగుని తీసుకొచ్చి పంటను నాశనం చేస్తున్నాయని చెట్లు కొట్టడం అనేది నేరమా కాదా? ఇప్పుడు సార్ మేము ఈ పైరు లేకపోతే తుప్పలు కూడా కొట్టే పరిస్థితి లేదు, మాకు కొట్టడానికి కూడా లేదు. ఈ పంట ఉంది కాబట్టి ఆ తుప్పలు ఆ కోతి అగపట్టడం కోసం కేవలం ఆ రొట్టెని కొడతాను తప్ప ఈ చెట్లు కొట్టడం నేరమే కాదంట. మేము చట్టానికి వ్యతిరేకం కాదు, మాకు అంత ఇంత తెలుసు సార్. కానీ మేము చెట్లు కొట్టడం లేదు, అది కోతి అగపట్టడం కోసమే, ఈ పంట రక్షించుకోవటం కోసమే మేము ఇచ్చేస్తున్నాం తప్ప మాకు వేరే ఉద్దేశం లేదు. ఫారెస్ట్ ల్యాండ్ అన్న సంగతి తెలుసు, ఆ గుట్ట ఇది కూడా మేము ఫారెస్ట్ ల్యాండ్ని ఇన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాం. దానికి ఒక స్టే ఉంది. మమ్మల్ని కూడా గవర్నమెంట్ హైకోర్టు ఇప్పుడు సీసీఎఫ్ గారికి వాళ్ళకి ఏదో ఇచ్చి వాళ్ళని తొలగించబాకండి అని చెప్పేసి దానికి ఒక స్టే ఉంది. మేము అంతవరకే చేస్తున్నాం తప్ప ఇక అడవి నరికేసి మేము ఇది చేయటానికి మాకు కూడా అలా నరక బుద్ధి కావట్లేదు లేదండి. నరకటానికి కూడా అది మా ఆత్మరక్షణ కోసమే, ఈ దీని రక్షణ కోసం సార్. ఇప్పుడు నేను చూస్తుండగానే చెట్లు కొడుతున్నాం. చెట్లు కదండి, కలపండి పొయ్యిలోకి కలప తీసుకెళ్తాను. చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో, వేడి నీళ్ళు కాగబెట్టి పోయాలి కాబట్టి కలప. వేడి నీళ్ళు కావాల్సింది కలప కావాలని ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. కానీ లోపల ఎక్కడ ఉంటాయి చెప్పండి సార్? పోడు భూములు వచ్చిన తర్వాత ఎక్కడన్నా అడవి కనిపించిందా? మీరే చూడండి, ఎక్కడ అడవి లేదు. ఉన్నాయి అక్కడ మేము చిన్న చిన్న తుప్పలు ఎప్పుడన్నా. ఇంటర్మీడియట్ చేసాం సార్. ఇంటర్మీడియట్ చేసావు, చదువుకున్నావు. అడవులు కొట్టడం అనేది నేరం అని తెలుసు. అడవులు నరకట్లేదు కదా సార్ మీరు? అడవులు నరకడం నేరమే. మీ నాన్నగారైనా? మా నాన్నగారు ఆల్రెడీ కేసులో జైలుకి వెళ్ళి వచ్చారు, మీకు తెలుసు కదా నేరం అని. మరి మీరు కూడా అదే నేరం చేస్తే మీ కుటుంబం కూడా జైలుకి వెళ్తుంది కదా, మీరు కూడా జైలుకి వెళ్తారు. మీరు నరకడానికి అసలు ఏమీ లేదు కదా సార్, ఇది అయిపోయింది, ఆల్రెడీ నరికేశారు. ఇక్కడ నుంచి చూడండి, ఇదంతా ఇప్పుడు మా పత్తి చేసిన తర్వాత అటు వెళ్తే అదంతా ఇంతకుముందు పోడు భూములు రాకముందు 2005 నుంచి ఇంతకుముందు అదంతా పెద్ద అడవి సార్. కానీ ఇప్పుడు పోడు భూములు వచ్చిన తర్వాత, అడవి హక్కుల చట్టం వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి దరిదాపు మాధవపేట ప్లాంటేషన్ వరకు కూడా ఎక్కడ ఒక 100-150 ఎకరాల చేలు ఎక్కడా లేదు సార్. మొత్తం పోడు భూములన్నీ నరికేశారు. అడవి హక్కుల చట్టం ట్రైబల్ సార్, అడవి హక్కుల చట్టం పెట్టారు. ట్రైబల్ అంతా రెవెన్యూ ఫారెస్ట్ ల్యాండ్ మొత్తం వాళ్ళే నాశనం చేశారు సార్. మేమేదో ఇప్పుడు స్టే ఉంది కదా అనేసి ఈ కొంతలో సాగు చేసుకుంటున్నాం. ఈ కొంతలో కూడా మీరు ఇలా మమ్మల్ని ఇబ్బంది పెడితే మాకు రెవెన్యూ ల్యాండ్కి అధికారం లేదు. 1/70 యాక్ట్ ఉన్నాక ఉన్న ఈ కొద్దిలో మాకు కోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఇంతవరకే మేము సాగు చేసుకుంటున్నాం. ఇది సార్ మా పరిస్థితి. కానీ నేరం తెలుసా లేదా? నేరమే సార్, కానీ మేము చేసింది ఏముంది చెప్పండి. సరే, ఇటువంటి సమయంలో అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళ మీద దాడులు చేయడం, అలాంటి దాడులు ఎవరిని చేయలేదు. మేడం గారు సార్ వచ్చారు, గార్డు గారు వచ్చారు, నరకూడదమ్మా కేసుకు రావాలి అని అంటే మేము వచ్చేసి మాట్లాడేమో అయిపోయింది అంతవరకు. ఇక్కడ వరకు మీరే దాడులు చేయలేదు. కానీ ఎక్కడ దాడులు చేయలేదు. కానీ శ్రీనివాసరావు గారు అలాంటి హత్య జరిగినప్పుడు మీరేమనిపిస్తుంది? అది చాలా తప్పు సార్. వాళ్ళు అటవీ రక్షణ శాఖ వాళ్ళు మనకి అడవులు ఉంటే మన జీవనోపాధి బాగుంటుంది, వాతావరణం బాగుంటుంది, పంటలు మంచిగా పండుతాయి అనేసి వాళ్ళు కూడా మనకి చెప్తున్నారు. వాళ్ళు గవర్నమెంట్ ప్రకారం వాళ్ళు డ్యూటీ చేసినా కూడా అది మన కోసం అనేసి జనాలు గ్రహించలేకపోతున్నారు. అంటే ఆదివాసీలు కొంచెం లోక పరిజ్ఞానం ఉండదు, అలాంటి వాళ్ళు ఇలా చేస్తున్నారు. ఇప్పుడు తప్పు చేసామని ఒప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్న అటవీ శాఖ అధికారులు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి ఈ ప్రాసెస్ రెగ్యులర్గా ఎలా జరుగుతుంటుంది, వచ్చిన తర్వాత ఏ విధంగా వాళ్ళని కంట్రోల్ చేస్తుంటారు, ఎలాంటి దాడులు జరుగుతున్న విషయాన్ని మనతో మాట్లాడడానికి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఉమెన్ బీట్ ఆఫీసర్ ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు చూస్తున్న ఇష్యూలో రెగ్యులర్గా ఇలాగే జరుగుతుంటుంది, వచ్చినప్పుడు మీరు అడ్డుకుంటే వాళ్ళ వైపు నుంచి ఎలాంటి దాడులు ఉంటాయి? సార్ ఇలాగే సార్ కొంత సాగు చేసుకుంటారు సార్. సాగు చేసుకొని మళ్ళీ అంటే ఇయర్లీ చేసుకుంటూనే ఉంటారు సార్. మేము ఎప్పుడు వచ్చి చూసినా కూడాను వాళ్ళు ఏదో ఒక పని చేస్తుంటారు సార్. ఎందుకు ఇలా చేస్తున్నారంటే కోతులు అని చెప్తారు సార్. రీజన్ కోతులే చెప్తారు సార్, ఇంకేం రీజన్ చెప్పారు సార్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చామనుకోండి సార్, నెక్స్ట్ ఇయర్ వస్తే మళ్ళీ ఇంతకుముందు చేసిన దగ్గరికి చేసేస్తారు సార్. మళ్ళీ చేస్తూనే ఉంటారు సార్. ఏంటంటే మళ్ళీ రీజన్ కోతులే సార్. ఈ మంకీస్ని అడ్డు పెట్టుకొని సార్ వీళ్ళు చేసే పనులన్నీ ఇవి సార్. అంటే కోతులు వస్తున్నాయి కాబట్టి మన పంట నష్టం జరుగుతుంది కదా కోతులు వస్తాయి. అయితే వాళ్ళు రావడం వల్లే కదా సార్, వాటి ఆవాసంలోకి వీళ్ళు వచ్చారు కాబట్టి సార్ అవి మా ఆవాసం అనుకొని అవి వస్తున్నాయి సార్. దాంట్లో తప్పేం లేదు కదా సార్. అవి రావడంలో తప్పులేదు సార్ నాకు తెలిసి అయితే సార్.
పాపం వాటికి ఫుడ్ కూడా ఉండదు సార్. రోడ్డు వెంబట ఎవరైనా అరటి పండ్లు కానీ ఏమైనా పడేస్తే అవి తింటూ ఉంటాయి సార్. ఇక్కడ ఉన్న చెట్లు మొత్తం సార్, ఇక్కడ వాల్యుబుల్ ట్రీస్ ఉండే సార్, చెప్పాం కదా సార్. ఇక్కడ వచ్చేసి ఇది తునికి చెట్టు సార్, తునికి పళ్ళు అవి చాలా ఇష్టంగా తింటాయి సార్. అవిను మొరలి పళ్ళు అని ఉంటాయి సార్, అవి ఇక పరికె పళ్ళు ఇవన్నీ ఉంటాయి సార్. అవి ఇక్కడ అవి ఉన్నాయి అనుకోండి సార్, అవన్నీ ఇక్కడే ఉంటాయి సార్. వీళ్ళు ఇలా సాగు చేసుకోవడం వల్ల అవి బయటకు వెళ్ళిపోతున్నాయి సార్. వీళ్ళు ఈ పత్తి పంట వేస్తున్నారు సార్. ఇప్పుడు ఇదే ఉంది సార్, ఈ కాయ చాలా తీయగా ఉంటుంది సార్ లేతగా ఉన్నప్పుడు. ఇవి తినడానికి వస్తాయి సార్. ఇప్పుడు అంటే పత్తి వచ్చి పువ్వు వస్తుంది, ఇట్లా వస్తే అవి తినవు సార్. లేతగా ఉన్నప్పుడు మాత్రం తినేస్తాయి సార్. వాటికి ఏమీ లేక ఇవి తినడానికి వస్తున్నాయి సార్. అంటే అసలు అడవిలో ఉన్న చెట్లు ఉంటే ఇబ్బంది ఉండదు సార్. ఈ విధంగా మీరు దాడులుగా వస్తున్నప్పుడు అటాక్ చేస్తున్నప్పుడు అవతల వైపు అటాక్లు అవుతుంటాయా? అవుతుంటాయి సార్. ఎలా చేస్తుంటారు? ఎలా మీకు మీ మీదకి తిరగబడతారు? వస్తారు సార్. మేము ఇంతకుముందు నేను 12 hectares చేసిన సార్. ఇట్లాగే ఎంక్రోచ్ చేసిన తర్వాత దాని ల్యాండ్ నేను వాళ్ళకి కేసులు పెట్టేసి, అంటే వాళ్ళకి గొత్తుకోయేది సార్, కేసులు పెట్టి నేను ఆ ల్యాండ్ మొత్తం తీసుకొని నేను ప్లాంటేషన్ వేసాను సార్. నేను ప్లాంటేషన్ చేశాను సార్. వేసిన తర్వాత సార్ వాళ్ళు ఏం చేశారంటే సార్, మేము అంటే ఎంతో డబ్బు ఖర్చు పెట్టి చేస్తాం కదా సార్, లక్షల కొద్ది డబ్బు ఖర్చు పెట్టి చేస్తాం సార్. ఒక ట్రెంచ్ తీసేసి లోపల ప్లవ్ అని అన్నీ చాలా పనులు ఉంటాయి సార్. అవన్నీ చేసిన తర్వాత మేము ప్లాంటింగ్ ఎప్పుడు వేస్తామో సార్ అప్పుడు వచ్చి అవి ఇరగొట్టేయడం లేకపోతే కత్తితో నరికేయడం అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయారు సార్. అయినా సరే మేము ఎవరిని ఏం అనలేదు సార్. మేము మళ్ళీ దాంట్లో ఇంకో కొత్త మొక్క వేయడం, మళ్ళీ వాటిని అట్లా చేయడం, అట్లా చేసి మంచిగా చేసాం సార్. ఆ ప్లాంటేషన్ అయితే ఇప్పుడు చూస్తే సార్ చాలా బాగుంది సార్. అది చేయడం వల్ల కూడా నా మీద కూడా ఇంతకుముందు 4 members అటాక్ అయ్యారు సార్. లోపల వచ్చేసి నా మీద అటాక్ అయ్యారు సార్. అటాక్ అయ్యి నన్ను బాగా బెదిరించారు సార్. మీరు ఎందుకు వాళ్ళ ల్యాండ్ తీసుకొని చేస్తున్నారంటే లేదు సార్, అంటే వాళ్ళకి ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు సార్. ఒకేసారి నేను ఒక్కదాన్ని వాచరే ఉన్నారు సార్, అక్కడ వాచర్ ఉన్నారు సార్. ఇప్పుడు నేను కొట్టలేదు, కేవలం గడ్డలే కేవలం వంట కర్రల కోసం వస్తుందని చెప్తున్నాడు కదా. లేదు సార్, వంట కర్రలు అంటే బయట అక్కడే దొరుకుతాయి సార్. ఫారెస్ట్ ఎక్కడ వరకు ఉంది సార్, వాళ్ళ ఊరు దగ్గరలోనే ఉంది కదా సార్. వంట అనుకుంటే అక్కడే దొరుకుతాయి సార్. లేదు సార్, వీళ్ళు ఏం చేస్తారంటే సార్, ఇప్పుడు ఈ ఏరియా మొత్తం ఇట్లా ఉంది కదా సార్, ఈ ఏరియాలో ఒక్కొక్కటి తీసుకుంటూ వెళ్ళిపోతారు సార్. మోడు తీసుకొని వెళ్ళేసి ఆ కట్టెలు మళ్ళీ చూస్తే మేమేమంటామని చెప్పేసి వీళ్ళు వంటకు కూడా తీసుకెళ్తున్నామని చెప్తారు సార్. వాళ్ళంత దూరం తీసుకెళ్లారు సార్, అక్కడే పెట్టుకొని కాల్ చేసుకుంటారు సార్. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటండి? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సార్, వీళ్ళు ల్యాండ్ మాకు ఎక్కువ కావాలి, అంటే ఉన్న కొద్ది ల్యాండ్ దొరకదు కదా సార్, ఎక్కువ కావాలి. ఇప్పుడు ఈ గుట్ట ఉంది సార్, ఇక్కడ ఏమొస్తుంది సార్, ఏమీ రాదు ఇలా అని చెప్పారు సార్. ఇప్పుడు కూడా ఏమీ రాదన్న వాళ్ళు ఇక్కడ దాకా వేశారు సార్. గుట్ట కొంచెం వచ్చింది కదా సార్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూస్తే అక్కడ దాకా ఉంటుంది సార్. అది గుట్ట మీద కూడా ఉంటుంది సార్. డౌట్ ఉంటే నెక్స్ట్ ఇయర్ వచ్చిన తర్వాత చూడండి సార్, అదే జరుగుతుంది సార్. అదే జరుగుతుంది సార్. మేము ఎంతవరకు సార్, ఇప్పుడు నేను లేడీని సార్, నాకు గొత్తికోయస్ విలేజెస్ 2 ఉన్నాయి సార్. నేను అయినా తిరుగుతుంటాను సార్. వాళ్ళతో మంచిగా ఉంటే మంచిగా మాట్లాడతారు సార్. అదే వాళ్ళకి తేడా వచ్చింది అనుకోండి సార్, ఆ రోజు నన్ను కూడా బెదిరించారు సార్. మళ్ళీ నువ్వు నెక్స్ట్ ఏమైనా వర్క్ చేస్తే మాకు చెప్పాలి, లేదనుకుంటే మాత్రం నిన్ను కూడా గొడ్డలతో నరికేస్తామని ఆ రోజు క్లియర్ కట్గా చెప్పారు సార్. నేను మా ఆఫీసర్ల దగ్గర పోయి కూడా మొరబెట్టుకున్నాను సార్. ఎందుకంటే సార్ ఆ రోజు నాకు బాధ అనిపించింది సార్. అయితే ఆ రోజు ఇన్ కేసు సార్ ఒక పని మీద ఒక బీట్ ఆఫీసర్ని పంపించారు సార్ అక్కడికి. ఆ కేవలరామ్ గారు అనేసి ఒక బీట్ ఆఫీసర్ని, ఎరువు కట్టలు మేము వెళ్తుంటే పెద్ద వాగు ఉంది సార్, ఆ వాగు దగ్గర స్కూటీలో ఎరువు తీసుకెళ్ళడం కుదరదు కాబట్టి అని చెప్పేసి ఒక రేంజ్ ఆఫీసర్ జస్వంత్ ప్రసాద్ అని రేంజ్ ఆఫీసర్ ఉండేది సార్. ఆ సారు ఎరువు పట్టుకెళ్ళండి అక్కడికి, ఎరువు వేయాలి సార్, మేము డిఏపి అవన్నీ వేస్తాం సార్ ప్లాంటేషన్లో, అంటే మంచిగా రావడం, తొందరగా గ్రోత్ రావడానికి సార్ అట్లా వేస్తూ ఉంటాం సార్. అయితే అది ఏమైందంటే సార్ తీసుకొని వచ్చారు సార్. అప్పటికి నేను డౌన్లో ఉన్నాను సార్. మా దగ్గర వాచర్ ఉన్నాడు సార్, ఆ వాచర్కేమో వాళ్ళు సపోర్ట్ ఉంటారు సార్. కాబట్టి తను ఏమన్నారంటే, మాకు ఈ ల్యాండ్ వాళ్ళకి ఇవ్వకపోతే మొత్తం తీసుకుంటామని చెప్పారని చెప్పేసి ఆ అబ్బాయి తప్పించుకున్నాడు సార్. అయితే ఆ రోజు నన్ను అక్కడ 4 వచ్చారు, 4 కూడా కొట్టారు సార్. నేనేం మాట్లాడలేదు. తర్వాత కేవలరామ్ అనే ఒక బీట్ ఆఫీసర్ వచ్చిన తర్వాత తను వాళ్ళతో మాట్లాడి ఏమైనా చెప్తాము మేము అనేసి మేము అక్కడ నుంచి ఇమీడియట్గా బయటకు వచ్చేస్తాం సార్. అంటే అక్కడ నుంచి మాకు 2 kilometers ఉంది సార్ మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళడానికి. ఈ సమస్యకు పరిష్కారం ఎలాగ ఉంటుంది, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అనే విషయాన్ని టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు, సరే వీళ్ళు చెప్తున్నట్లుగా ఇది కంప్లీట్గా ఫారెస్ట్ కాదు, మేము ఎప్పటి నుంచి వేసుకుంటున్నాం, కోర్టులో ఉంది, కోర్టు మాకు స్టే ఇచ్చింది కాబట్టి మేము పత్తి పంట వేసామంటున్నారు. చెట్లు కొడతాను దృశ్యాలు చూస్తుంటే ఇది కోతుల గురించి బెడ తప్పించుకోవడానికి అంటున్నారు. మీరు దీన్ని ఏమంటారు? నమస్కారం అండి. యాక్చువల్గా అయితే మేము యాజ్ ఎ టాస్క్ ఫోర్స్ రేంజ్ ఆఫీసర్గా నేను వివిధ ప్రాంతాలు ఇన్స్పెక్షన్కి వెళ్తుంటాను.
ఇక్కడ వచ్చేసి కొంతమంది ట్రైబల్స్ని అడ్డు పెట్టుకుని నాన్ ట్రైబ్ కూడా దాంట్లో ఎంటర్ అయ్యి ఆ ట్రైబ్ చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయకూడదు అని అంటారు. ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం వీళ్ళు 1972లో మేము ఆల్రెడీ దీన్ని తీసుకున్నాము, కోర్టుకు పోయి వచ్చాము. దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ మాకు ఉన్నాయి, మేము ఇస్తామంటారు. కానీ ఆ టైంకి మనం చెప్పిన టైంకి వాళ్ళు తీసుకురారు. దానివల్ల మేము చాలాసార్లు వాళ్ళని అడుగుతున్నాం, వచ్చినప్పుడు అడుగుతున్నాం, రమ్మంటాం, వాళ్ళు తయారు. రకరకాలుగా వాళ్ళతోని ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. నేను రీసెంట్గా మొన్న ఒక 10 days బ్యాక్ వచ్చినప్పుడు కూడా జరుగుతుందంటే నేను ఈయన దగ్గరికి వచ్చాను, ఈ ఏరియాకి ఇతనికి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు సార్ మా దగ్గర ఆల్రెడీ కాగితాలు ఉన్నాయి సార్, మా జీవనోపాధి ఇది, మేము అట్లా యాక్చువల్గా దాన్ని కొట్టేది కోతుల కోసం కొడుతున్నాం కాబట్టి మేము దాన్ని ఆక్రమించడానికి కాదంటాడు. నేను రావాలని ఏంటంటే నీ ఆక్రమించడం కోసం అని కాదంటున్నావు, కానీ నువ్వు దాన్ని కొట్టడం వల్ల అక్కడ చెట్లు పోతున్నాయి, ఆ చెట్లు పోవడం వల్ల ఆటోమేటిక్గా కోతులు దీంట్లోకి రావడం జరుగుతుంది. నీకు ఆల్రెడీ పట్టాసు లేదు ఏం లేదు కాబట్టి నువ్వు దీన్ని క్లియర్గా ఈ సంవత్సరం దీన్ని వెకేట్ చేయాలి అని చెప్పాం. లేదు సార్ మాకు ఆల్రెడీ కోర్టు కేసులు ఉన్నాయి కాబట్టి మేము సరైన ఎవిడెన్స్ పట్టుకొచ్చి మీకు అప్పచెప్తామన్నారు. ఈ రోజు వరకు రాలేదు. ఆల్రెడీ ఇదే పాయింట్స్ మాకు పీసీసీ హైదరాబాద్ మన పీసీసీ దగ్గర నుంచి శాటిలైట్స్ ద్వారా మాకు వెజిటేషన్ చేంజ్ పాయింట్స్ వచ్చినాయి. ఆ పాయింట్ దీంట్లో వచ్చింది. నేను ఆల్రెడీ తిరిగాను మొత్తం అన్ని 14 పాయింట్లు నేను విజిట్ చేశాను. విజిట్ చేయగా దాంట్లో ఇదొకటి ఉన్నది. దీని అమ్మటే పక్కన ఇమీడియట్ దానికి ఆల్రెడీ మేము ఈయన పేరు తీసుకున్నాం, ఈయన ఎవిడెన్సెస్ పట్టమంటే పట్టాలి. దీన్ని ఆల్రెడీ పీఓఆర్ కూడా మా బీట్ ఆఫీసర్ గారిని చేయమని చెప్పాను. దీని మీద మేము పీఓఆర్ చేసి కోర్టులో సబ్మిషన్ చేసి కోర్టుకి ఇస్తాం. కోర్టుకి ఇచ్చిన 5 నిమిషాల్లో వీళ్ళు బయటకు వస్తున్నారు, ఎమ్మటే రెడీగా ఉంటాయన్నమాట వీళ్ళకి. మేమేం చేస్తున్నామంటే ఇప్పుడు ఇమీడియట్గా వీళ్ళని తీసుకెళ్లాలన్నా కూడా ఒక పట్లన్న వీళ్ళు రారు. కొన్ని ప్రదేశాల్లో మన కొన్ని ఏరియాకి వెళ్తే గొత్తుకోయలు ఆక్రమించి ఉన్నారు. ఆ గొత్తుకోయలు కూడా వాళ్ళకి మనం అడిగింది సమాధానం చెప్పరు. ఏమో ఇటు రావాయంటే వాడు ఏమీ సమాధానం చెప్పడు. వాడి భాష మనకి రాదనుకుంటాడు, కానీ వాడి భాష వాడు మాట్లాడుతూనే ఉంటాడు. నాకు తెలిసిన నా తోటి బీట్ ఆఫీసర్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ భాష తెలిసిన ఒకసారి ఇది పొజిషన్ అని చెప్తారు. అడుగుతాం వాళ్ళని, అడిగితే మాకు ఎప్పటి నుంచో వచ్చినాం, 2005 కంటే ముందు వచ్చామంటారు. కానీ 2005కు ముందు కాదు, వాళ్ళు రీసెంట్గానే 2009, 10, 12 ఆ టైంకి మనకి ఈ యొక్క ప్రదేశం భద్రాచలం ఏరియా కానీ ఇంకా ఎక్కడైనా సరే వాళ్ళు ప్రవేశం చేస్తే ముందైతే లేరు. గొత్తుకోయలని అడ్డు పెట్టుకుని మన లోకల్ ట్రైబ్ కూడా సేమ్ పొజిషన్లో జరుగుతుంది. దానికి వాళ్ళు చెప్పాం, బాబు ఇది మరి ఇట్లా చేయకూడదు, ఇది పద్ధతి కాదంటే వాళ్ళు ఇంకొక ట్రెండ్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక తండ్రిని, నాకు 2 బిడ్డలు పుడుతున్నారు, వాళ్ళకి ఎక్కడి నుంచి తేవాలి, వాళ్ళకి కూడా కావాలంటే నాకు భూమి కావాలి. నీ ఇల్లు ఎక్కడ ఉందంటే నా ఇల్లు 2 కిలోమీటర్లు, మరి 2 కిలోమీటర్స్ ఇక్కడ వచ్చి వ్యవసాయం చేస్తున్నావు. ఇలా కాకుండా వేరే మీరు పిల్లల్ని చదివించుకోవాలి, వాళ్ళ ప్రయోజనం చేయాలి. గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్లో కూడా బోల్డ్లీ ఆఫర్స్ ఇస్తుంది చదివించుకోవాలంటే. చదివించుకున్న ఏం వస్తాయి, మాకేం రావట్లేదు, కొంతమందికి వస్తుంది, కొంతమంది రావట్లేదు అని రకరకాలుగా వాళ్ళు మాకు టచ్ చేస్తారు. ఇంకా మేము గట్టిగా అంటే మొన్న రీసెంట్గా కూడా అక్కడ వేసిన ప్లాంటేషన్ తీసేయడం జరిగింది. సోంపల్లి విలేజ్ దగ్గర ఒక ప్లాంటేషన్ వేసాం. ఆ ప్లాంటేషన్ కూడా టోటల్గా ఇలాగ ట్రైబల్స్, అక్కడ ట్రైబల్సే ఓన్లీ లోకల్ ట్రైబల్స్ వచ్చి మొత్తం దాన్ని ఒక డే టైము నైట్ టైం మొత్తం స్మాష్ చేశారు. దాని మీద ఒక 100 మంది భద్రాచలం డివిజన్లో ఉన్న మా డిఎఫ్ఓ గారు ఆదేశించారు, మొత్తం వెళ్ళి ఆగలేని పరిస్థితి నెలకొంది. దానివల్ల డిపార్ట్మెంట్లో పనిచేసే బీట్ ఆఫీసర్ ఒక 2000 హెక్టార్లు 1000 హెక్టార్లు ఉంటుంది, ఆయన తిరిగి ఎంతవరకు అని కాపాడగలుగుతాడు, కాపాడలేడు. కానీ దానికి మేము సపోర్టింగ్గా మేము టాస్క్ ఫోర్స్ వెళ్తున్నాం, తర్వాత బేస్ క్యాంపులు పెట్టాం. బేస్ క్యాంపులు, టాస్క్ ఫోర్సులు ఇంతమంది ఉన్నా కానీ ఆ పోడు వ్యవసాయాన్ని ఆపలేకపోతున్నాం. బికాజ్ ఆఫ్ RYFR చట్టం ఒకటి రావటం వల్ల. RYFRలో 2005కు ముందు జరిగిన 13th December 2005కి బిఫోర్ జరిగిన యాక్ట్ ప్రకారంగా 2006లో వచ్చిన యాక్ట్ ప్రకారంగా వాళ్ళు వ్యవసాయం కొట్టుకుంటూ పోతున్నారు. దానివల్ల కూడా మనం చాలా లాస్ అవుతున్నాం. మెయిన్ RYFR ఎప్పుడైతే మనం చెప్పారో దాన్ని బేచేసుకుని మొత్తం అడివంతా తరిగిపోయింది మ్యాక్సిమం. అట్లాగే ఇప్పుడు వేసిన ప్లాంటేషన్స్ ఎక్కడైతే ప్లాంటేషన్స్ ఉన్నాయో అవి కూడా నైట్ వెళ్ళటం, లేకపోతే డే టైం ఎర్లీ అవర్స్ వెళ్ళటం. వాళ్ళు ట్రెండ్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఎప్పుడు జనరల్గా 9కి 6కి అట్లా వస్తారు. ఈ లోపల మినిమం 4 o'clock 3 o'clock వెళ్ళిన నరికినవి కూడా ప్రదేశాలు చాలా ఉన్నాయి. అలా చెప్పుకుని పోతే ఈ భద్రాచలం జిల్లాలో అలాగ నైట్ వెళ్ళి నరికి ప్లాంటేషన్స్ కూడా దగ్ధం చేసినవి చాలా ఉన్నాయి. అవి ఇట్లా. ఓకే సార్, ఈ సమస్య ఎప్పటి నుంచో వస్తుంది. దీన్ని మీ టాస్క్ ఫోర్స్తో పాటు మీ సిబ్బంది అంతా అరికడుతున్నారు. కానీ ఈ ప్లేస్కి రావడానికి కూడా మీరు పక్క రాష్ట్రంలో దాటి రావాల్సి వస్తుంది కదా, మీకు ఇన్ఫర్మేషన్ వస్తే చాలా లాంగ్ అవుతుంది కదా. అవునండి, అవుతుంది, లాంగ్ అవుతుంది.
అంటే ఒకప్పుడు ఇది మొత్తం భద్రాచలం రేంజ్లో ఉండేదండి. ఇది అంత భద్రాచలం రేంజ్లో ఉండేది, ఎంత మానిటరింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళేసరికి ఆంధ్రాలో ఉన్న స్టాఫ్ కూడా దీన్ని రెండు కోయిన్సైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి. కానీ వాళ్ళకి ఏమైందంటే మొన్నటి వరకు గత 1 year 2 years బ్యాక్ వరకు కూడా వాళ్ళు స్టాఫ్ కంటిన్యూషన్గా లేదు, 1 month 3 months అట్లా చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా అక్కడ బీట్ ఆఫీసర్స్ కానీ సెక్షన్ ఆఫీసర్స్ కానీ ఆ 2 నెలలు 3 నెలలుగా మనకు ఎందుకులే అనేసి వదిలేశారు. దానివల్ల కూడా మనం ఫారెస్ట్ నాశనం అయింది. అంటే సరైన కోఆర్డినేషన్ లేకపోవటం ఒకటి. తర్వాత మనం వెళ్ళి మనం మాది అని చెప్పినా వాళ్ళు మీది మాది అని చెప్పేసి చేసి కొన్ని రకరకాలుగా జరిగినాయి. నాకు తెలిసినంత స్పాట్కి రావాలంటే మీకు ఎంత టైం పడుతుంది? అంటే మీ తెలంగాణ నుంచి ఆంధ్ర దాటుకొని మళ్ళీ తెలంగాణ రావాలి, మినిమం 1 hour పడుతుందండి. ఈలోగా జరగాల్సిన ఒకవేళ జీప్లో వచ్చినా 1 hour పడుతుంది. వచ్చిన తర్వాత లోపలికి నడిచి వెళ్ళాలి. అన్ని ప్రదేశాలకి నేను డైరెక్ట్ జీప్ వెళ్దు. మోటార్ బైక్ మీద వస్తే మోటార్ బైక్ అక్కడ పెట్టినా కానీ ఆ మోటార్ బైక్ని ఏం చేస్తాడో కూడా తెలియదు. ఇక్కడ ఏంటంటే ఈ ప్రదేశాల్లో తెలిసి నాకు ప్రాణాలకు ఒగ్గొచ్చి పనిచేయటమే. ఇక్కడ వెపన్స్ ఉన్నా ఏది ఉన్నా కానీ వాళ్ళు ఒక 10 మంది 20 మంది వెళ్ళినా వాళ్ళు 100 మంది ఉంటున్నారు లోపల. పలానా ఆఫీసర్ పలానా టైంకి వస్తున్నాడు అనే వాళ్ళు కూడా వాళ్ళు ఇప్పుడు ఏమైందంటే మెయిన్ వాట్సాప్లో ఒకటి వచ్చినాయి. వాట్సాప్లో వల్ల కూడా బాగా అవేర్నెస్ పెరిగింది. ఇమీడియట్గా మనం బయలుదేరితే మన జీప్ బయలుదేరింది అంటే ఇమీడియట్గా వాళ్ళకి ఇంటిమేషన్ వస్తుంది. మోటార్ సైకిల్ వస్తుంది, గార్డ్ గారు వస్తున్నాడు, లేకపోతే సెక్షన్ ఆఫీసర్ వస్తున్నాడు, రేంజ్ ఆఫీసర్ వస్తున్నాడు అని కూడా వాళ్ళకి ఇమీడియట్గా ఇంటిమేషన్ వెళ్ళిపోతుంది. దానివల్ల కూడా మనం వచ్చేసరికి అక్కడ నష్టపోతున్నాం. ఓకే, దీనికి శాశ్వత పరిష్కారం ఏమనుకుంటున్నారు? శాశ్వత పరిష్కారం అంటే ఇప్పుడు మనం దీనికి ఒక ఫారెస్ట్ స్టేషన్స్ అడిగాము ఆల్రెడీ. ఇప్పుడు దానికి పీసీ వారు కూడా దానికి నిన్న మీటింగ్లో కూడా దాన్ని ఏర్పాటు చేద్దామన్నారు. దాంతోపాటు మాకు రిజర్వ్ మన టీఎస్పీఎస్ పోలీస్ కానీ వాళ్ళు కూడా ఒక రేంజ్కి ఒక ఎవరైతే సమస్యాత్మక రేంజెస్ ఉన్నాయో ఆ రేంజెస్కి టీమ్స్ ఇచ్చి వాళ్ళతో పాటు మనం డైలీ రెగ్యులర్గా పెరాంబులేషన్ చేయడానికి అవకాశం. అంటే మనం లోపలికి వెళ్ళాలంటే మినిమం ఒక 5-6 తప్పితే యూనిటీగా తప్పితే ప్రస్తుత పరిస్థితిని బట్టి మొన్న జరిగిన శ్రీనివాస పరిస్థితి బట్టి మా కింద స్టాఫ్ మొత్తం కొంచెం భయాందోళనలో ఉన్నారు ఏం జరుగుతుందని. నేనేమంటానంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఒక యూనిటీగా 10 మంది 15 మంది వెళ్దాం, రేంజ్లో ఉండి ఎక్కడో తిరుగుదాం. తిరిగితే దానికి ఎక్కడ మన పరిష్కారం అవుతుంది, అవ్వకుండా అయితే ఉండదు. కానీ మనం భయపడితే మట్టికి ఉద్యోగం చేయలేమంటాను నేను. ఖచ్చితంగా 100% మనం చేద్దాం. మన కష్టం మనం పడదాం, మన గవర్నమెంట్ మన సుపీరియర్స్కి తెప్పుదాం. ఎట్టి పరిస్థితులు ఆగే ప్రసక్తే లేదు. మనం వాడేదో భయపెట్టాడు చంపాడని భయపడే ప్రసక్తి లేదు, భయపడం. నాకు తెలిసిన యాజ్ ఏ టాస్క్ ఫోర్స్ రేంజ్ ఆఫీసర్ నేను రౌండ్ ది క్లాక్ పని చేయగలను. అలాగే నా స్టాఫ్ను కూడా అలాగే తీసుకుని వెళ్తాను, తిరుగుతాను, పనిచేసి నేను సక్సెస్ చేస్తానని నాకు నమ్మకం ఉన్నది. నా స్టాఫ్ కూడా అలాగా వాళ్ళతో పాటు నేను ఇది చేసుకుంటున్నాను. ఫర్దర్గా ఏంటంటే నేను కోరేది ఒకటే, ఈ ROFR చట్టాన్ని మట్టికి ఆపగలిగితే ఇప్పటికైనా అడవులు బాగుపడతాయి. లేని పక్షంలో బాగుపడవు. మనం ఎంత చేసినా ఎంతమంది వచ్చినా వాళ్ళ ఉపాధి వాళ్ళు కావాలని కొట్లాట జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న నేరం జరిగిన సంఘటన స్థలానికి వాళ్ళ రాష్ట్ర పోలీసులు వెళ్ళాలనుకుంటే కనీసం 1 గంట సమయం పడుతుంది. భద్రాద్రి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ స్పాట్కి వెళ్ళడానికి ఆంధ్ర నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ వస్తుంది. అప్పటికే జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోతుంది. కానీ ఆంధ్ర పోలీసులు కూడా దీని మీద ఎక్కువగా నిర్లక్ష్యం చేయడంతో అటవీ శాఖ అధికారులు ఇక్కడ వీళ్ళకి ఆడింది ఆట పాడిందే పాట జరుగుతుంది. మరోవైపు ప్రతి దాడులు అనేది విపరీతంగా జరుగుతున్నాయి. కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా ROF చట్టాన్ని పూర్తిగా రద్దు చేస్తే లేదా ఆ చట్టం మీద ఆలోచిస్తే ఖచ్చితంగా దీనికి పరిష్కారం దొరుకుతుంది అంటున్నారు ప్రసాద్ గారు అండ్ టీం. కెమెరామ్యాన్ విజయ్తో మురళీధర్, ఐ డ్రీమ్, భద్రాద్రి.